జలుబు నుంచి తలనొప్పి వస్తుంటే మనం ఖచ్చితంగా దాన్ని అటెన్షన్ పే చేయాలి. ఇమ్మీడియట్‌గా డాక్టర్ చూయించాలి. ఏంటి డాక్టర్ గారికి మనం వ్యాధిని పూర్తిగా నిర్ధారించుకోవాలి. బేసిక్‌గా ఈ జలుబు మనకి ఎంత ప్రాబ్లం ఉంది అంటే ముక్కులో బోను వంకర ఉందా? కండ పెరిగిందా? ముక్కులో ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా? లేదా ఆ మ్యూకోజా అంతా ఎడిమాగా ఉందా? లేదా ముక్కులో ఆస్టియాలు బ్లాక్ అయ్యి మొత్తం రిటైన్డ్ సెక్రీషన్స్ ఉన్నాయా? లేదా ఫంగల్ బాల్స్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. చాలా మందిలో ఈ తలనొప్పి, మొక్క నొప్పి ఉన్నోళ్ళు ఏంటంటే ముక్కులో సెక్రీషన్స్ రిటైన్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మ్యాక్సిలరీ సైనస్, ఫ్రాంటల్ సైనస్లు. ఎందుకంటే అక్కడ ఆస్టియా చాలా నేరోగా ఉంటాయి. ఆ నేరో పార్ట్ కొద్దిగా ఓపెన్ అయినా కూడా అక్కడ సెక్రీషన్స్ అక్యుములేట్ అయిపోయి చాలా సివియర్ తలనొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జలుబు నుంచి వచ్చే తలనొప్పిని మనం ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అనటామికల్ స్ట్రక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేదా సైనస్ ఇన్వాల్వ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే దాన్ని మనం పూర్తిగా కనుక క్యూర్ చేసుకుంటే ఈ తలనొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి.